హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఇఫ్తార్లోకి ఆయిల్ ఎక్కువగా లేకుండా చాలా టేస్టీగా ఒక బెస్ట్ చాట్ రెసిపీ. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ దహీ చనా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు తెల్ల శనగల్ని వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ తోటి రాత్రంతా ఈ శనగల్ని సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి శనగలు బాగా సోక్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని ఈ వాటర్ తోటి శనగలన్నింటినీ కుక్కర్లో వేసేసుకొని ఈ శనగలకి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి శనగలు మెత్తగా అయ్యేంత వరకు, అంటే ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఉడికిన ఈ శనగల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 స్పూన్ల ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూను కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1 టీ స్పూను షుగర్ని కూడా వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ విస్కర్ సహాయంతో స్మూత్గా క్రీమ్ లాగా అయ్యేంత వరకు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 2 రెమ్మల కరివేపాకును వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1/2 టీ స్పూను గరం మసాలాను కూడా వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే ఉడికించుకున్న శనగలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను శనగలతో మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఎలాంటి వెజిటబుల్స్ని యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే దీనిలోకి టొమాటో, క్యారెట్, పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని దీనిలోకి మీకు ఆప్షనల్ మాత్రమే ఇది చాట్ మసాలా, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి కర్రీ కాస్త దగ్గరగా అయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని చల్లగా అవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేరొక బౌల్లోకి తీసేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగును కూడా వేసేసుకోవాలి. పెరుగు మొత్తాన్ని వేసేసుకొని ఈ కర్రీ పెరుగు 2 బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనిలోకి ఫైనల్గా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా హెల్దీగా చనా దహీ చాట్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అల్లా హాఫీజ్.